ప్రొద్దున్నే బ్రష్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే బయటికొచ్చేసామనమాట. నిన్నంతా ట్రావెల్ చేశాం గదండీ! ఫుల్ రెస్ట్ తీసుకున్నాము. ఇక నిద్ర మాత్రం సరిగ్గా పట్టలేదు. నాకు కొత్త ప్లేస్‌లో అస్సలు నిద్ర పట్టదు. అందులో అందరికీ జలుబులు స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇక బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి 9 తర్వాత ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. అందుకే ప్రొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చాము. ఇది మెను. ఇన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్‌లున్నాయి. ఆహ్, ఏ బ్రేక్‌ఫాస్ట్ తిన్నా 1, 2 రోజులకు మించి ఇగ నాకు మూడో రోజు నుంచి ఇడ్లీ, దోస, వడ, పూరి, ఊతప్పమో యూ నేమ్ ఇట్ వాట్ నాట్ అన్ని రకాల ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్‌లు అలా కళ్ళ ముందుకు గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడున్నా, పుట్టి పెరిగింది ఇండియాలోనే కదా! మొత్తం చైల్డ్‌హుడ్ అంతా మన బ్రేక్‌ఫాస్ట్‌లు తిని తిని పెద్దగా అయిపోయాను. సో, ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌లు చూడడానికి ఎంత టెంప్టింగ్‌గా ఉన్నా ఎక్కువ తినబుద్ధి అవ్వదనమాట నాకు. అమెరికన్ బ్రేక్‌ఫాస్ట్‌లో వెజిటేరియన్స్‌కి అంటే ఆహ్, బ్రెడ్ అయితే దొరుకుతుందండి తప్పనిసరిగా. ఈ బ్రెడ్‌లో గూడా బోలెడన్ని వెర్షన్స్ ఉంటాయి. రకరకాల బేగిల్స్ అని, మఫిన్స్ అని, బ్రెడ్స్ అని, వీట్ బ్రెడ్ అని, మిల్క్ బ్రెడ్ అని ఓ బోలెడన్ని ఉంటాయన్నమాట. ఇక దాంతో పాటు యోగర్ట్, స్వీట్ యోగర్ట్ అంటే తియ్యటి పెరుగు గూడా బ్రేక్‌ఫాస్ట్‌లో తింటూ ఉంటారు. ఆహ్, మళ్ళీ వెజిటేరియన్స్‌లో గూడా కొందరు ఎగ్ తింటారు. కానీ వాళ్ళు వెజిటేరియనే అంటారు. కొందరు ఓన్లీ ఫిష్ తింటారు. మరి కొందరు సాత్వికంగా ఉంటారు. మరి కొందరు వేగన్ ఉంటారు. మళ్ళీ అమెరికన్ బ్రేక్‌ఫాస్ట్‌లో పొటాటోస్ గూడా బానే తింటారనమాట. ఇక మరికొందరు ఎలా అంటే ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో పోర్కు, బీఫ్ దాంతో పాటు సాసేజ్‌లు ఇలా రకరకాల బ్రేక్‌ఫాస్ట్‌లు ఉంటాయండి. మీ ఇష్టమే గానీ బోలెడన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ. హ్మ్. మంచిగా నవ్వచ్చు కదా! ఎంత మౌంటైన్ ఏరియా, ఎటు చూసినా కూడా కొండలు కొండలు ఉన్నాయి. ఫస్ట్ అయితే కార్లో పెట్రోల్ పోపించేస్తున్నాం. ఈ తాబోస్ అనే ప్లేస్‌లో కొన్ని విషయాలు నోటీస్ చేశాను. మీకెవరికైనా హెల్ప్ అవుతదని షేర్ చేస్తున్నాను. ముందుగా మనము కొన్ని టూరిస్ట్ ప్లేస్‌లలో హోటల్స్ బుక్ చేసుకున్నప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ ఉంటుంది. కానీ తాబోస్‌లో అయితే బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ కాదండి. మేము హోటల్ బుక్ చేసుకున్నప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కూడా సెపరేట్‌గా బుక్ చేసుకున్నామనమాట. పిల్లలతో వెళ్ళినప్పుడు పొద్దున్నే కొత్త ప్లేస్ కదా! బ్రేక్‌ఫాస్ట్ కోసం ఎక్కడ తిరగాలి అని అనుకున్నాము. అందులో నలతగా ఉన్నాం కాబట్టి. కానీ తావస్‌లో బోలెడన్ని అదర్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ గూడా ఫుల్‌గా ఉన్నాయి చుట్టుపక్కల చూడ్డానికైతే. ఇక నేనైతే ఆహ్, ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఏంటంటే ట్రెస్లీ చీజ్ ఫ్రెంచ్ టోస్ట్ అనమాట. అండ్ పాప వాఫిల్స్ అండ్ బాబు స్టఫ్డ్ క్రోసాన్స్ విత్ పొటాటోస్ అండ్ మా హస్బెండ్ సంథింగ్ ఎల్స్ ఆర్డర్ చేశారండి. అండ్ ఫుడ్ నాట్ గ్రేట్. ఓకేగా అనిపించింది. అందులో బాగా నలతగా ఉంది కాబట్టి కడుపులో వేసేసుకొని అలా బయటికి వచ్చేసామన్నమాట. ఇక ఇంకొక విషయం వచ్చేసి అమెరికాలో టిప్ సిస్టమ్ అనేది మస్ట్ అండి. ఎక్కడికి వెళ్ళినా మనం టిప్ చేయాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల ఏంటంటే కస్టమ్ టిప్ ఉంటుంది. కొన్ని చోట్ల ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది. బట్ తావోస్‌లో మనం ఏది ఆర్డర్ చేసుకున్నా వాళ్ళు టిప్ అంటే టాక్సెస్‌తో పాటు టిప్ కూడా యాడ్ చేసుకొని వాళ్ళు బిల్ ఇస్తారనమాట. అదొకటి కొత్తగా నోటీస్ చేశానండి. ఇక మొత్తం తావోస్ వచ్చేసి హార్డ్లీ 10-12 మైల్స్ సిటీ ఉంది. కొండ ప్రాంతము చల్లగా ఉంది. ఎక్స్‌ప్లోర్ చేయడానికి బోలెడన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి సిటీ బయటికొస్తే కూడా బోలెడన్ని ప్లేసెస్ ఉన్నాయని నాకు అనిపించిందనమాట. సో, అందులో ఇప్పుడు వింటర్ సీజన్ కదండీ! ప్లేస్ అంతా డ్రైగా ఉంది. అందులో ఈ తావస్‌లో పైన్ ఫారెస్ట్ చాలా ఎక్కువగా ఉందనమాట. ఆ పైన్ ఫారెస్ట్ కనిపించినప్పుడు మాత్రం బాగా గ్రీనరీగా కనిపిస్తా ఉంది. కానీ చల్లటి ప్రాంతము బ్యూటిఫుల్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంది. మా హస్బెండ్‌కి బ్లాక్ కాఫీ తాగే అలవాటుంది. ప్రొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ దగ్గర బ్లాక్ కాఫీ చాలా వర్స్ట్‌గా ఉంది అని అన్నారు. ముందర ఒక కాఫీ కొనేసుకొని పెట్రోల్ కార్‌లో ఫిల్ చేసుకొని ఇక సిటీ ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉన్నాము. సిటీ అంతా గూడా అండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో డిఫరెంట్ షేడ్స్ తోటి కెమెరాలో కంటే బయట చూస్తే చాలా చాలా అందంగా అనిపించింది నాకనమాట. ఇక మా లిస్ట్‌లో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మేము ఒక ప్లేస్‌కి వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్ పేరొచ్చేసి తావోస్ పెబులోస్ అని అంటారంట. ఆహ్, ఇది వరల్డ్ హెరిటేజ్ సెంటర్. సో, ఇదొక చిన్న విలేజ్ అండి. దీనికొక పెద్ద చరిత్ర ఉంది.
1000 సంవత్సరాల నుంచి ఆ ప్లేస్‌లో, ఆ కట్టడాలలో సేమ్ ఫ్యామిలీ జనరేషన్స్ అక్కడ ఉంటూ వచ్చారంట. అంటే ఈ చిన్న విలేజ్‌కి ఎంత చరిత్ర ఉండి ఉంటుందో మీరు ఆలోచించండి. అంటే ఇక్కడ ఫాదర్స్, 4 ఫాదర్స్, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ ఎన్ని జనరేషన్స్ ఇక్కడ ఉండి ఉంటారు. ఇంకా ఉంటూనే ఉన్నారు అని అది విన్నప్పుడు వావ్! అని అనిపించిందనమాట. అంటే 1000 ఏళ్ల నుండి ఇంచుమించుగా సేమ్ కుటుంబాలు అక్కడే వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అవి విన్నప్పుడు నాకు వావ్! అని అనిపించింది. ఇది ఓల్డ్ చర్చ్ అనమాట. సో, ఈ విలేజ్‌కి ఒక పెద్ద చరిత్రనే ఉంది అని నేను చెప్తాను. ఇక్కడ చూడండి. అక్కడ ఇల్లు చూడండి, భలే క్యూట్గా ఉన్నాయి. ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్‌దోనే? ఓ ఈ ప్లేస్‌లోనా? ఓ సో దీనికో చరిత్రే ఉంది అయితే చెప్పాలంటే. ఈ ప్లేస్లో 1000 ఇయర్స్ నుంచి ఈ ఇళ్ళల్లో మనుషులు ఉంటున్నారంట. ఈ మొత్తం ఇంట్లో కూడా ఇల్లులంతా మట్టితో క్లేతో కట్టిన ఇల్లులు అనుకుంటా. అది 1 స్టోరీ 2 స్టోరీ హోమ్. అది చలి మాత్రం బాగా ఉంది. ఈ విలేజ్‌లో రెడ్ ఇండియన్ ట్రైబ్స్ అయితే ఉంటారు. ఇక ఈ విలేజ్‌కి 1000 ఇయర్స్ హిస్టరీ ఉంది అంటే నాకు వావ్! అని అనిపించింది. వీళ్ళు ఎన్ని జనరేషన్స్ చూసి ఉంటారు, ఎంత స్టోరీస్ విని ఉంటారు అని అనిపించిందనమాట. చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఇక ఈ విలేజ్‌లో ఏంటంటే వాళ్ళ ఏదో ట్రెడిషనల్ సెరమనీ ఒకటి జరుగుతూ ఉంది. ఒక డాన్స్ పెర్ఫార్మన్స్ అక్కడ జరుగుతూ ఉంది. మ్యూజిక్ ప్లే చేస్తా ఉన్నారు. మేము లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ లోకల్స్‌ని ఎవరినైతే ఆ విలేజ్‌లో డాన్సర్స్ వాళ్ళంతా ఉన్నారో వాళ్ళని ఎవ్వరిని కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా రికార్డ్ చెయ్యొద్దు అని మాకు టికెట్స్ తీసుకునేటప్పుడు చెప్పారనమాట. అండ్ వాళ్ళందరూ చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. డిఫరెంట్ మాస్క్‌లేసుకొని అండ్ వాళ్ళ క్లోతింగ్ అంతా కూడా చాలా అద్భుతంగా అనిపించింది. వాళ్ళని దగ్గర నుంచి రికార్డ్ చేసే పర్మిషన్ లేదు. కానీ వాళ్ళేదైతే మ్యూజిక్ ప్లే చేస్తున్నారో అది మీ అందరికీ వినిపించాలని అనిపించింది. వాళ్ళ క్లోతింగ్ అంతా యానిమల్ క్లోతింగ్ ఉంది. అండ్ వాళ్ళు డిఫరెంట్ కౌ మాస్కులు పెట్టుకొని ఉన్నారు. దాంతో పాటు వాళ్ళ ఏదో ట్రెడిషన్స్ ఏదో పెర్ఫార్మ్ చేస్తా ఉన్నారు. అండ్ చూడ్డానికి నాకైతే ఇంగ్లీష్ ఫ్యాంటసీ మూవీస్‌లో మాస్కులు పెట్టుకొని, క్రౌన్స్ పెట్టుకొని, యానిమల్ క్లోతింగ్ తోటి డిఫరెంట్ ఆయుధాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు చూసారా? నాకు అలానే అనిపించింది వాళ్ళని చూసినప్పుడు మాత్రము. ముఖ్యంగా కౌ స్కిన్‌తో ఏదైతే మాస్క్ ఏసుకొని ఫుల్ బాడీ మాస్క్ ఏసుకొని బాడీ సూట్ అండ్ ఫేస్‌కి ఒక కౌ మాస్క్ ఇలా పెట్టుకొని ఉన్నారండి. ఎంత అంటే అలా డైరెక్ట్‌గా మూవీస్‌లో కంటే అలా చూస్తున్నప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అయితే అనిపించింది. ఇక ఈ విలేజ్‌లో మధ్యలో ఒక సెలయేరు పారుతా ఉంది. ఆ సెలయేరు సౌండు అండ్ చుట్టుపక్కల మట్టి ఇల్లులు ఎంత ప్లెజెంట్ వాతావరణము. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ ఈ విలేజ్‌ని చాలా వెల్ ప్లాన్డ్‌గా కన్‌స్ట్రక్ట్ చేసుకున్నారని అనిపిస్తుంది. చిన్న చిన్న పార్కులు, సిట్ ఔట్స్ వావ్! అనిపించింది. ఈ ప్లేస్‌కైతే మేము ప్రొద్దున్నే 8, 8:30 మధ్యలో వచ్చేసామనమాట.
ఇక మేము ఎగ్జిట్ అయ్యే టైంలో అంటే ఇంచుమించు 11:45 ఆ టైంలో అయితే విపరీతమైన క్రౌడు టూరిస్టులతో కలకలలాడుతూ ఉంది. ఇక మా పిల్లలైతే ఈ ప్లేస్‌ని చంద్రముఖి హిస్టరీ లాగా ఎంత క్యూరియాసిటీనో టూ మెనీ క్వెషన్స్ అనమాట. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు. ఇది స్టవ్, ఇది అనమాట స్టవ్ అనమాట. దీంట్లో వంటలు చేసుకుంటారు అనుకుంటా, ఎందుకంటే వేరే చోట వండుతుంటే చూసాను. అండ్ ఆ ఇల్లు డోర్స్ చూడండి, విండోస్ చూడండి, హీట్ సిస్టమ్ కూడా లేదు. మొత్తం కర్రలు కాల్చి ఇల్లు హీట్ పెట్టుకుంటారు అనుకుంటా. అదొక స్మాల్ స్టోర్ ఓపెన్ ఉంది ఇక్కడ. ఇదిగోండి, ప్రతి ఇంటి ముందు ఈ కుంపటి అయితే ఉందన్నమాట. వాళ్ళ డోర్స్, విండోస్, చిన్న చిన్న హోమ్స్ ఇవన్నీ. ఈ మట్టి ఇల్లులు వేడిగా ఉంచుకోవడానికి చలికాలము, ఈ ఇళ్ళల్లో కూడా ఫైర్ ప్లేస్లు అయితే ఉన్నాయి. అంటే వుడ్ బర్న్ అవుతూనే ఉంటుందనుకుంటా. ఎక్కడ చూసినా ఇంటి పైన గొట్టాలలో నుంచి ఒకటే పొగ వస్తూ ఉంది. ఇక్కడ అంటే ఈ విలేజ్లో లోకల్ బిజినెస్ వచ్చేసి రకరకాల రంగు రాళ్లతో పూసల దండలు, చేతికి వేసుకునే బ్రాస్లెట్స్ ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఈ విలేజ్లో ఫ్రంట్ హోమ్స్ అన్నీ కూడా స్టోర్స్ కింద కన్వర్ట్ చేసి పెట్టుకున్నట్లున్నారు. సో మీకు చూపించడానికి మాత్రం ఇప్పుడు ఒక స్టోర్లోకి అయితే వెళ్తున్నాము. చూద్దాం పాండి మరి. పోదాం, వెళ్ళి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇది ఇలా స్టెప్స్ ఎక్కి ఆ పైన ఉన్న ఇంట్లోకి వెళ్ళడానికి. వాళ్ళు ఎండుమిరపకాయలు చూడండి ఎట్లా ఎండబెట్టుకున్నారో. ఏంటి ఎండుమిరపకాయలు, ఏం రకమో కానీ వీళ్ళ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ విలేజ్లో వీళ్ళు చేతితో తయారు చేసిన ఇవన్నీ అమ్ముకొని మేబీ జీవనోపాధి కూడా పొందుతూ ఉంటారేమో అనిపించింది. కానీ ఏ చిన్నది ముట్టుకున్నా చాలా చాలా ఎక్స్పెన్సివ్గా అయితే నాకు అనిపించాయి అన్నమాట. కదండి, క్లే పోట్సా? ఓకే, ఇది ఏం చేస్తారు? పిల్లలు ఆడేది అనుకుంటా ఇది. ఇదంతా ఎందుకు 185, 85 ఇట్లా పెట్టారు? ఇక వీళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది చూడండి, ల్యాడర్ ఉంది కదా, ఆ ల్యాడర్ తీసుకొని కూడా పైకి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఎంత చల్లగా ఉంటుంది అసలు. హీటర్స్, ఏసీలు అయితే అవసరం పడదేమో. ఈ ఏరియా అంతా చూస్తే కొండ ప్రాంతం కాబట్టి. అసలు భలే బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ముందు ఒక్క ఫోటో కూడా దిగలేక మనం ఆ 1 స్టోరీ. ఈ మొత్తం ప్లేస్ చూడాలి అంటే మనకి ఒక 3 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది. 3 to 4 అవర్స్.
అందులో చాలా షాప్స్లోకి మేము వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేసామని అనిపించింది. ఇక ఈ వరల్డ్ హెరిటేజ్ సెంటర్కి ఎంట్రీ ఫీ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొత్తానికి అయిపోయింది ప్లేస్ చూడడము. ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నాము.